హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో దేని రిలేటెడ్ అంటే ఇప్పటివరకు మీరు చాలా వీడియోస్ చూసారు కదా మన ఛానల్‌లో. లైక్ ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఫియర్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు, అందరితో ఎలా మాట్లాడాలి, ఎలాంటి ప్రొఫెషనల్ ఫ్రేజెస్ యూజ్ చేయాలి అని చెప్పి. సో, ఈరోజు వీడియోలో ఇంకాస్త అడ్వాన్స్డ్‌కెళ్దాము. ఏంటంటే కొన్ని ప్రొఫెషనల్ వర్డ్స్ ఉంటాయన్నమాట. ఆఫీసుల్లో యూజ్ చేసేవి. అవి ఎలా యూజ్ చేయాలి? అసలా ఆ వర్డ్స్ ఏంటి? వాటి అర్థాలేంటి? తెలుగులో క్లియర్‌గా ఎగ్జాంపుల్స్‌తో సహా ఈరోజు వీడియోలో షేర్ చేసుకుందాము. ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశాను. ఎవరు ఇంట్రెస్ట్‌గా ఉన్నారు అని చెప్పి. ఏ వీడియో స్టార్ట్ చేయాలన్నా కానీ మీ ఇంట్రెస్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టే కామెంట్స్ బట్టే నేను వీడియోస్ చేస్తూ ఉంటాననమాట. సో, యాక్చువల్‌గా ఇదొక సీరీస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఆల్టర్‌నేట్ డేస్‌లో నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియోలో 5 వర్డ్సే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంతకు మించి ఎక్కువ షేర్ చేసినా మీకు ఇంట్రెస్ట్ అనిపించదు. ప్లస్ అన్ని వర్డ్స్ ఒకేసారి నేర్చుకుంటే గుర్తుండదు కూడా. సో, అన్నీ దృష్టిలో పెట్టుకొని వీడియోకి 5 వర్డ్స్ మాత్రమే అదే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. వర్డ్స్ అంటే ఏయో ర్యాండమ్‌గా నేర్పించేసే వర్డ్స్ కాదివి. మీకు ఉపయోగపడేలాగా, ఐటీలో యూజ్ చేసేలాగా, ఐటీలోనే కాదు ఏ ఆఫీస్‌లో అయినా యూజ్ చేసేలాగా దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాననమాట. ఈ టాపిక్ పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఆఫీస్‌లో మాట్లాడేటప్పుడు జస్ట్ ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. అది మనం ఎలా ప్రెజెంట్ చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని కొన్ని సార్లు మనకు ఆన్సర్ తెలుస్తది. కానీ చెప్పలేము. జస్ట్ బికాస్ మనకు ఇంగ్లీష్ సరిగ్గా రాక, సరైన వర్డ్స్ ఫ్రేమ్ చేసి చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటామనమాట. ప్రొఫెషనల్‌గా మాట్లాడాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. కానీ అలాంటి వర్డ్స్ నేర్చుకోవాలి కదా మనం. అలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, మనం ఆగిపోతాము. మన వెనకాల నుంచి ఇంకొకళ్ళొచ్చి దాన్ని ఆన్సర్ చేసేస్తూ ఉంటారు. క్రెడిట్స్ అన్నీ వాళ్ళకెళ్తూ ఉంటాయి. ఆ టైంలో చాలా డిసప్పాయింటెడ్‌గా ఉంటది. ఆన్సర్ తెలిసి కూడా జస్ట్ ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం వల్ల చెప్పలేకపోవడం అనేది ఆ టైంలో మనకైతే పర్సనల్‌గా చాలా బాధ అనిపిస్తదనమాట. సో, మీరు కష్టపడి చేసిన వర్క్ మీ క్రెడిట్ ఎవరికీ ఇవ్వకుండా మీరే పొందేలాగా నా ఈ చిన్న ప్రయత్నం అంతే. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒక వర్డ్ తీసుకొని, దాని మీనింగ్ ఏంటి? దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? అసలు మీటింగ్స్‌లో ఎలాంటి సందర్భాల్లో ఇవి యూజ్ చేస్తారు? అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను ప్రతి ఒక్క వర్డ్‌కి. ఫస్ట్ వర్డ్ వచ్చి ఆర్టిక్యులేట్. మీకిక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయడానికి గల కారణం ఏంటంటే, నేను చెప్పేదానికంటే మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు చాలా బాగా గుర్తుంటుంది. అండ్ ఆల్సో మీరు పాజ్ చేసుకొని ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాను. సో, ఆర్టిక్యులేట్ అంటే అర్థం ఏంటంటే, టు ఎక్స్‌ప్రెస్ యువర్ థాట్స్ క్లియర్‌లీ అండ్ కాన్ఫిడెంట్‌లీ. మీటింగ్స్‌లో ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్తాను. నార్మల్‌గా ఐయామ్ నాట్ అండర్‌స్టాండింగ్ ప్రాపర్‌లీ అని చెప్తూ ఉంటాం కదా! దాన్నే కాస్త నీట్‌గా, ప్రొఫెషనల్‌గా ఎలా చెప్పాలి అంటే, లెట్ మీ ఆర్టిక్యులేట్ మై కన్సర్న్ క్లియర్‌లీ అని. సో, మీకిప్పుడు అర్థమైంది కదా! నార్మల్ ఇంగ్లీష్‌కి, ప్రొఫెషనల్ ఇంగ్లీష్‌కి తేడా. సో, మీకిక్కడ క్లియర్‌గా ఐటీ ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశాను చూడండి. ఇన్ యెస్టర్‌డేస్ క్లయింట్ కాల్ యూ ఆర్టిక్యులేట్ ద సొల్యూషన్ వెరీ వెల్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ నిన్న జరిగిన మీటింగ్‌లో ఫర్ సపోజ్ మీరు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీరు అని చెప్పి చెప్పడం దాన్ని క్లియర్‌గా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది నేను అగైన్ నేను తెలుగుకి తెలుగు ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చాను. ఐడియా చూడండి స్టార్ట్ చేయండి. ఆర్టిక్యులేట్ అంటే ఏం లేదు. అండ్ అలాగే ఐటీ ఎగ్జాంపుల్ కూడా కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడమే ఆర్టిక్యులేట్ అంటే. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశాను. లైక్ అంటే ఏంటో అర్థమైంది కదా! మై ఐడియా అని చెప్పి. మీ థాట్స్ మీరు మీటింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మీ థాట్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ లైన్‌తో స్టార్ట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు ఆర్టిక్యులేట్ మై ఐడియా అని చెప్పి. అప్పుడు వినడానికి చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఫస్ట్ వర్డ్ చూసారు కదా! మీకు అర్థమైంది కదా! నెక్స్ట్ వర్డ్‌కెళ్దాము. నెక్స్ట్ వర్డ్ వచ్చి మిటిగేట్. ఇప్పుడొచ్చి దీని అర్థం ఏంటి? అసలు ఇది ఐటీలో ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది చూద్దాము. సో, చూడండి ఇక్కడ మిటిగేట్ అంటే ఏంటంటే, టు రెడ్యూస్ రిస్క్ ఆర్ మినిమైజ్ ద ప్రాబ్లమ్ అని. అంటే ఏదైనా ఒక రిస్క్‌ని ఎంతవరకు తగ్గించగలం అని చెప్పి అర్థం అనమాట. చూడండి ఇక్కడ ఐటీ ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశాను. వి నీడ్ టు మిటిగేట్ ద రిస్క్ బిఫోర్ డిప్లాయ్‌మెంట్. అండ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశాను.
వి హ్యావ్ ఐడెంటిఫై ద ఇష్యూ అండ్ టేకెన్ స్టెప్స్ టు మిటిగేట్ ఇట్. మిటిగేట్ అంటే ఏంటి? రెడ్యూస్ చేయడం, తగ్గించడం అనమాట. చూడండి ఇక్కడ తెలుగు కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను క్లియర్‌గా. మిటిగేట్ అంటే ప్రాబ్లమ్‌ని కంప్లీట్‌లీ రిమూవ్ చేయడం కాదు. దాని ఇంపాక్ట్‌ని తగ్గించడం అనమాట. సో, ఐ హోప్ మీకిప్పుడు మిటిగేట్ అంటే ఏంటో అర్థమైంది కదా! మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను తెలుగులో అర్థమయ్యేలాగా. డిప్లాయ్‌మెంట్‌కి ముందు రిస్క్‌ని తగ్గించాలి. అది మీరు ఎలా చెప్పచ్చు? వి షుడ్ మిటిగేట్ దిస్ ఇష్యూ బిఫోర్ రిలీజ్ అని చెప్పి. సో, ఇక్కడ మీరే గమనించండి ఎంత డిఫరెన్స్ ఉంది నార్మల్ ఇంగ్లీష్‌కి, ప్రొఫెషనల్ ఇంగ్లీష్‌కి. యూజువల్‌గా మనం రిమూవ్ అని చెప్పేస్తాం కదా! వి షుడ్ రిమూవ్ దిస్ ఇష్యూ సారీ వి షుడ్ రెడ్యూస్ దిస్ ఇష్యూ అని చెప్పేస్తూ ఉంటాం కదా! ఆ రెడ్యూస్ బదులు మనం మిటిగేట్ అని వాడినప్పుడు చాలా ప్రొఫెషనల్‌గా సౌండ్ చేస్తదనమాట. సో, నెక్స్ట్ వర్డ్ వచ్చి కాన్సాలిడేట్. సో, కాన్సాలిడేట్ అంటే ఏంటంటే టు కంబైన్ మల్టిపుల్ థింగ్స్ ఇంటూ వన్. యూజువల్‌గా ఈ పదం ఎక్కువ రిపోర్ట్స్ అట్లాంటప్పుడు మీరు యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ చూడండి ఐటీ ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశాను. లెట్స్ కన్సాలిడేట్ ఆల్ ద రిపోర్ట్స్ ఇంటూ వన్ డాక్యుమెంట్స్. అండ్ అలాగే ఇంకొక ఐటీ ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశాను చూడండి. కెన్ యూ కన్సాలిడేట్ ద అప్డేట్స్? సో, దీనికి మీకు ప్రాక్టికల్‌గా చెప్పాలి అనుకుంటే ఫర్ సపోజ్ ఒక స్ప్రింట్‌లో ఒక 4, 5 స్టోరీస్ మీద వర్క్ చేశారనుకోండి మీరు. ప్రతిసారి ఆ 4, 5 స్టోరీస్ ఓపెన్ చేసి చూడకుండా, ఒక షీట్ మెయింటైన్ చేసి, అందులో ఆ స్టోరీ స్టేటస్‌లనేవి క్లియర్‌గా రాసుకుంటూ ఉంటారు కదా! ఈ స్టోరీ కంప్లీట్ అయింది. ఈ స్టోరీలో బ్లాకర్ ఉంది అని చెప్పి. సో, అన్నిటిని కలిపి ఒక చోటన రాస్తున్నాం కాబట్టి కన్సాలిడేట్ అంటారు దాన్ని. సో, మీకిక్కడ తెలుగు ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చాను చూడండి. సెపరేట్‌గా ఉన్న వాటిని కలిపి ఒక్కటిగా చేయడమే కన్సాలిడేట్ అంటే. ఎగ్జాంపుల్ కూడా మళ్ళీ మెన్షన్ చేశాను తెలుగులో మీకు అర్థమైతదని చెప్పి. సో, ఎగ్జాంపుల్ చూడండి. డిఫరెంట్ టీమ్స్ అప్డేట్స్‌ని ఒక ప్లేస్‌లో కలుపుకోవడం అనమాట. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇందాకడ స్ప్రింట్‌ది ఎగ్జాంపుల్ చెప్పాను కదా! సేమ్ అలానే అనమాట. సో, మీటింగ్స్‌లో చెప్పేటప్పుడు దాన్నెలా చెప్పొచ్చు అంటే, ఐ విల్ కన్సాలిడేట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ సెండ్ అని చెప్పి. చూడండి ఈజీగా అర్థమైంది కదా! ఫోర్త్ వర్డొచ్చి ఎస్కలేట్. అందరికి చాలా భయమేసే వర్డ్ అనమాట ఇది. దీని అర్థం ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఎస్కలేట్ అనమాట. దానికి ఇంగ్లీష్‌లో అర్థం ఏంటంటే, టు టేక్ ఏ ప్రాబ్లమ్ టు హైయర్ అథారిటీ. దాని ఐటీ ఎగ్జాంపుల్ కూడా మీకిప్పుడు చెప్తాను. చూడండి. ఇఫ్ దిస్ ఇష్యూ కంటిన్యూస్, వి నీడ్ టు ఎస్కలేట్ ఇట్ టు మేనేజ్మెంట్. ఐ హావ్ ఎస్కలేటెడ్ ద టికెట్. ఇవి 2 ఎగ్జాంపుల్స్ అనమాట. సో, ఇది మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసినప్పుడు వింటూనే ఉంటారు. ఇలా ఎస్కలేషన్ మెయిల్ వచ్చింది అని చెప్పి. సో, ఒక మాటలో చెప్పాలంటే ప్రాబ్లమ్‌ని హైయర్ లెవెల్‌కి పంపించడం అనమాట ఎస్కలేషన్ అంటే. ఫర్ సపోజ్ మీ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సమస్య గురించి తెలియజేయడం. సో, మీకిక్కడ అర్థమయ్యేలాగా తెలుగు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. ఫర్ సపోజ్ మేనేజర్‌కి ఇష్యూని రిపోర్ట్ చేయడం అని మీరు ఇంగ్లీష్‌లో ఎలా చెప్తారు? ఐ విల్ ఎస్కలేట్ దిస్ ఇఫ్ రిక్వైర్డ్ అంటే ఏంటంటే, ఒకవేళ అవసరమైతే నేను ఈ సమస్యని పై వాళ్ళ దాకా తీసుకెళ్తాను అని అర్థమొస్తదనమాట. ఐటీలో మీ మీద ఎస్కలేషన్స్ రావడం అంత మంచిది కాదు. ఫిఫ్త్ వర్డొచ్చి ఇంప్లిమెంట్. సో, నెక్స్ట్ వర్డొచ్చి ఏంటంటే ఇంప్లిమెంట్. సో, దాని అర్థం ఇంగ్లీష్‌లో చెప్తాను సింపుల్‌గా. టు ఎగ్జిక్యూట్ ఆర్ పుట్ ఇంటూ యాక్షన్ అననమాట. దాని ఐటీ ఎగ్జాంపుల్ ఏంటంటే, వి విల్ ఇంప్లిమెంట్ ద న్యూ ఫీచర్ నెక్స్ట్ స్ప్రింట్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి, లెట్స్ ఇంప్లిమెంట్ దిస్ సొల్యూషన్. ఇప్పుడు దీని తెలుగు అర్థం చూద్దాము. ఇంప్లిమెంట్ అంటే ప్లాన్‌ని యాక్షన్‌లో పెట్టడం. అంటే ఆచరణలో పెట్టడం అనమాట. ఇంప్లిమెంట్ చేయడం అంటారు కదా! అంటే ఏంటంటే ప్లాన్ చేసి వదిలేసి ఉండకుండా యాక్చువల్‌గా స్టార్ట్ చేయడం అనమాట వర్క్‌ని. వర్క్ అనే కాదు యూజువల్‌గా మీరు వింటూ ఉంటారు కదా! ఇది నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి. సో, మీ డైలీ యూసేజ్‌లో కూడా ఈ వర్డ్ బాగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో, మీటింగ్స్‌లో ఎప్పుడైనా మీరు ఇలా చెప్పొచ్చు దీన్ని. వి షుడ్ ఇంప్లిమెంట్ దిస్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్పి. ఇలా రకరకాల సందర్భాల్లో ఈ పదాన్ని వాడుతూ ఉంటామనమాట. సో, ఐ హోప్ దీని అర్థం మీకు బాగా క్లియర్‌గానే అర్థమయిందనుకుంటున్నాను.
ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న పదాలన్నిటిని ఓన్లీ వర్క్ పర్పసే కాదు, మీరు రకరకాల సందర్భాల్లో యూజ్ చేయొచ్చనమాట. చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు వీటికి. సో, మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు, లేకపోతే ఆఫీస్‌లో కొలీగ్స్‌తో మాట్లాడేటప్పుడు, మీటింగ్స్‌లోనూ ఈ పదాన్ని వాడడానికి ట్రై చేస్తూ ఉండండి. దానివల్ల మీకు చాలా బాగా గుర్తుంటాయి కూడా, మర్చిపోకుండా ఉంటారు త్వరగా. సో, ఇప్పుడు మీకు ఈ 5 వర్డ్స్ అర్థమైనయి కదా! నేను ఒకసారి చెప్తాను ఏమేం వర్డ్స్ నేర్చుకున్నారో. ఆర్టిక్యులేట్, మిటిగేట్, కన్సాలిడేట్, ఎస్కలేట్ అండ్ ఇంప్లిమెంట్. సో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు రియల్ టైమ్ మీటింగ్‌లో ఉన్నప్పుడు ఈ వర్డ్స్ ఎలా యూజ్ చేస్తారు అండ్ ఈ వర్డ్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ కూడా మీకు చూపిస్తానిప్పుడు. సో దట్ మీకింకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పటి వరకు నేర్చుకున్న పదాలన్నిటిని కలిపి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి మీకు ఒకే చోట చూపిస్తున్నాను. సో దట్ మీకింకా బాగా గుర్తుంటుంది కదా! సో, మీరు నేర్చుకున్న ఫస్ట్ వర్డ్ ఏంటి? ఆర్టిక్యులేట్ అనమాట. సో, చూడండి, ఐ వుడ్ లైక్ టు ఆర్టిక్యులేట్ ఏ కన్సర్న్. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చి మిటిగేట్. వి నీడ్ టు మిటిగేట్ ద రిస్క్స్. చూడండి, గమనిస్తూ ఉండండి ఎలా వాడుతున్నామో ఆ పదాల్ని. థర్డ్ వచ్చి లెట్స్ కన్సాలిడేట్ ద డేటా. ఇక్కడ మనం కన్సాలిడేట్ అనే పదాన్ని యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చి ఎస్కలేట్. ఇఫ్ రిక్వైర్డ్ వి విల్ ఎస్కలేట్. అండ్ నెక్స్ట్ వచ్చి వి విల్ ఇంప్లిమెంట్ ద సొల్యూషన్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! పదాలు వాటిని ఎలా యూజ్ చేయాలి అని. వాళ్ళు వీళ్ళు యూజ్ చేయడం కాదు, ఇప్పటి నుంచి మీరు కూడా యూజ్ చేయగలరు ఈ వర్డ్స్ అన్నీ. సో, ఇలా వాడినప్పుడు ఏమవుతుందంటే, ఎదుటి వాళ్ళు మీరు మాట్లాడేటప్పుడు వింటూ ఉంటారు కదా! వాళ్ళకనిపిస్తుంది మీరు చాలా ప్రొఫెషనల్‌గా సౌండ్ చేస్తున్నారు అని చెప్పి. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు మీరు మాట్లాడే పదాలు బట్టి కూడా మీ మీద అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళకి. సో, ఐ హోప్ మీకెలాగో బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు కాబట్టి, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి కాస్త ఫ్యాన్సీగా మాట్లాడడానికి ట్రై చేయండి. సో, అర్థమైంది కదా! ఇప్పటి వరకు ఈ పదాలన్నీ నేర్చుకున్నారు కదా! నేర్చుకుని వదిలేయడమే కాదు, మీ డైలీ లైఫ్‌లో వీటిల్ని ఇంప్లిమెంట్ చేయండి. చూసారా, నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ అనే పదాన్ని యూజ్ చేశాను. సో, మీకు అవసరమైతే కాస్త అలవాటయ్యే వరకు ఇవన్నీ స్క్రీన్‌షాట్స్ తీసుకోండి. సో దట్ మీకు కొన్ని రోజులు అర్థమయ్యేదాకా కాస్త హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే మీకిలా చెప్తున్నాను. సో, చూసారా, అర్థమైంది గదా! ఇదే కార్పొరేట్ ఇంగ్లీష్ అంటే. గుర్తుపెట్టుకోండి, మీ ఐటీ ఆఫీస్‌లో మీ గ్రోత్ ఎప్పుడు దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, మీ స్కిల్స్ మీద, మీ కన్సిస్టెన్సీ మీద అండ్ మీ కమ్యూనికేషన్ మీద. సో, చెప్పండి ఎలా అనిపించింది వీడియో? ఈ 5 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ వీడియో చూసి వదిలేయడం కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకప్పుడే వర్డ్స్ అనేవి గుర్తుంటాయి. రోజుకి ఒక్క వర్డ్ అయినా మీరు ఏదో ఒక విధంగా వాడేలాగా చూసుకోండి. మీకప్పుడు ఈజీగా గుర్తుంటదనమాట. నేను ఫస్ట్‌లో ఇబ్బంది పడినప్పుడు ఇలాగే వర్డ్స్ అన్నీ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకునేదాన్ని. తర్వాత తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది. నాకు తెలియకుండానే నేను చాలా వర్డ్స్ నేర్చుకున్నాను. నాకు ఉపయోగపడింది. మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడాలనే థాట్ అంతే. వీడియోస్ మిస్ అవ్వకండి. రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి. మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ 5 వర్డ్స్ మీకు కావాలా? నేను వీడియో చేయమంటారో లేదో కూడా మీరే చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ 5 వర్డ్స్ ప్లాన్ చేసుకొని వీడియో చేస్తాననమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఛానెల్‌లో కంటెంట్ నచ్చితేనే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఈ వీడియోకైతే ఇంతేనండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.